ఆ కోడి చెరువు మీద ఉన్నట్టు ఇంట్రెస్ట్ మరి ఫాతిమా కాలేజ్ మీద కూడా ఉండాలి కదా. ఒక్కటే సార్ ప్యాకేజీ స్టార్లు, అర్థమైందా? ఇది జనానికి అర్థమవుతుంది. సోషల్ మీడియా ఇవాళ వీళ్ళ ఏడుపంత అంతే కదండి. ఈ రోజు బాలిక పట్ల నిలబడి ఈ పేద పిల్ల, హిందూ పిల్ల, ఆ పిల్ల పట్ల నిలబడింది ఎవరు? సామాన్యుడు నిలబడ్డాడు. వీళ్ళు కాదు, ఈ పోస్టల్ వాళ్ళు కాదు, ఈ పిచ్చ కుంట్లాళ్ళు కాదు, నిలబడిందంతా సామాన్యుడు బయటకు వచ్చాడు. ఆపగలిగారా? కాపాడండి వాడిని. నేను చెప్తున్నా, మీరు పేర్చేటటువంటి ప్రతి రాయి గుట్ట అవుతుంది, గుట్ట అవుతుంది. ఆ గుట్ట మీరు టచ్ చేయలేక దాన్ని ఉపయోగించుకునేవాడు వచ్చి మీ మీదకు ఉపయోగిస్తాడు. మీరు పేర్చే రాళ్లే మీకు శత్రువులు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ మేడం, మొత్తానికైతే కఠిన శిక్ష పడాలి నిజంగా ఎట్లాంటి. ఎందుకంటే ఒక హిందువుని ఈడ్చుకెళ్ళి ఘోరంగా హింసించి కొట్టి చంపిన సందర్భాలు మరి మరి ఇప్పుడు మరి సార్ ఒక్కడే చెప్తున్నా, వీళ్ళంతా పిరికి నా కొడుకులు. ఈ భాష మాట్లాడకూడదు, కానీ ఈ రోజు మాట్లాడతా, ఖచ్చితంగా మాట్లాడతా. నేను జర్నలిస్ట్ గా మాట్లాడలేదు, ఒక హిందువుగా మాట్లాడుతున్నా. గుండె పగిలి అక్కడ కొట్టి చంపేస్తే ఒక పిల్లాడు అరే హోలీ రంగు పడిందన్న వంకతోటి ఆ పిల్లాన్ని పొడిచి పొడిచి చంపిన రోజున ఈ కొడుకులు ఏమైపోయినారు? ఎక్కడికి పోయినారు? ఈ మహిళా వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? అట్లాగే బక్రీద్ ఇది చూస్తావా, మేకను బలివ్వడం చూస్తావా అని తీసుకెళ్లి ఆ పిల్లాన్ని నరికి నరికి పొడిచి పొడిచి చంపినప్పుడు ఈ గొంతుకలు ఎక్కడికి పోయినాయి సార్? ఆ హిందువు కోసమే, అలా బలయ్యేటటువంటి హిందువుల కోసమే మాలాంటి వాళ్ళ కోట్ల మంది గొంతుకలు వస్తాయి. ఆపే ప్రసక్తే లేదు. నువ్వు ఒకటన్నా నువ్వు తాళపాకుతో ఇచ్చావా, నేను తలుపు చెక్కతో ఇస్తా. ఇది వాస్తవం. సో చూసారు కదండి, అంటే నిజంగానే అనవసరమైన వాటి మీద స్పందించి అవసరమైన వాటిని వదిలేస్తే రేపొద్దున సమాజంలో మనం ఎవరికి మెసేజ్ ఇస్తున్నాం, ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది. ఆవిడ ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు కాదు, నాకు తెలిసి మా అందరికంటే సీనియర్ ఆవిడ ఈనాడులో చేసిన నేపథ్యం ఉంది. సో ఆవిడ ఈ విధంగా మాట్లాడుతుంటే దాని వెనకాల ఎంత ఆవేదన ఉంది. అసలు సమస్య మీద పోరాడాల్సిన వాళ్ళు ఏంటో ప్యాకేజీలు అంటున్నారు, మరి ఎన్ని నిజాలు మరి ఎంతవరకు మనకు తెలియదు. కానీ ఇట్లాంటి వాటిని ఒక విషయం చెప్తాను, ఇంకా మీరు డైలమాలో ఉండకండి, నేను క్లారిటీ ఇస్తాను, జనం క్లారిటీ ఇస్తారు. రవి గారు ప్యాకేజీలు అంటున్నారు అని కాదు, మరి ఆ విషయంలో అంత గొప్పగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు, ప్రెస్ మీట్లు పెట్టారు, దాంట్లో ఓదర కొట్టారు. మరి ఇవాళ ఎవరికి కూడా చీరలు ఇస్త్రీ చేసి లేవా? నేను అడుగుతున్నాను. మరి ఆ రోజు బులెటిన్ లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అసలు విపరీతంగా ఎవడి చరిత్ర ఎట్లాంటిదో, డైనింగ్ టేబుల్ ముందు మీద కూర్చొని వాడు ఏం మాట్లాడాడో, ఆ తర్వాత ఆ పిల్లని గదిలోకి తీసుకెళ్తే ఆ పిల్ల కుయ్యో మర్రో అని ఏమందో, మరి ఇవన్నీ ఇంత కూలంకషంగా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు మరి ఈ పిల్ల ఛాయలకు కూడా పోలేదు అని అంటే అర్థం చేసుకోండి బాస్. రైట్, అది తను చెప్పిన విధంగా చూస్తే మరి నిజంగా ఇది సమాజం సిగ్గుపడాల్సిన అంశం. కాబట్టి దయచేసి ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయండి. మనం ఎక్కడున్నాం, ఒక అడవిలో, ఒక ఆటవిక సమాజంలో లేము, ఈ సమాజంలో బతుకుతాం. దయచేసి ఈ పిల్లల మీద, చిన్న చిన్న పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు, మరి ఆ గౌష్ అనేవాడికి బుద్ధి జ్ఞానం ఈ విధంగా ఇంకా అంతేలేండి. ఆ రకమైనటువంటి నేచర్ ఉన్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. సో కఠినమైనటువంటి శిక్ష పడాలనేది డిమాండ్ చేస్తారు. బాధితురాలకి కంపల్సరీ ₹1 కంపల్సరీ కోరు. అందుకని ఆ పిల్ల కోలుకోవాలంటే 6 నెలలు టైం పడుతుంది అంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం రవి గారు, ఈ గౌస్ అనేటటువంటి వ్యక్తి మదర్సాలకు పోయి టీచ్ చేస్తాడంటండి. మదర్సాలకు పోయి టీచ్ చేస్తాడు అంటే అది ఎంత డేంజరస్ మదర్సాలు అనేటటువంటిది ఇక్కడ ఆలోచించండి. మదర్సాల్లో ఏమి నేర్పుతారు అనేది మనం కొన్ని 100 వీడియోలు చూసాం. అక్కడ ఆడపిల్లలకి, మగపిల్లలకి అసలు ఎంత భయంకరమైన హింసాత్మకమైనటువంటి దృష్టిని వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేస్తారో, ఇన్పుట్ చేస్తారో, బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేస్తారో, అవన్నీ మనం చూసాం. వీడు మదర్సాలకు పోయి టీచ్ చేసి వస్తాడంటండి. ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా వాడు ఇంకెన్ని చేసి ఉంటాడు, ఇంకెన్ని చేసి ఉంటాడు. ఎగ్జాక్ట్, వీడి గత చరిత్ర బయటికి తీయాల్సిందేనండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిమాండ్. మేము ఎంచేటటువంటి డిమాండ్ లో అసలు వీడి గతం ఏంటి, వీడి రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి, వీడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది బయట ప్రపంచానికి ఇంతవరకు తెలియనివ్వలేదు. ఖచ్చితంగా అవి కూడా మేము బయటికి తీస్తాం, ఖచ్చితంగా బయటికి తీస్తారు, వస్తాయి, చూస్తాం. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం కంపల్సరీ అతను శిక్ష పడాలి. ముఖ్యంగా బాధితురాలకైతే ₹1 అయితే వాళ్ళకి కుటుంబానికి ఇవ్వాలి. ఆ అమ్మాయి కోలుకోవడానికి 6 నెలలు టైం పడుతుందని. కోలుకోవడం అంటే పూర్తిగా నడిచే స్థాయి కాదు అమ్మాయిది. బాడీలో పార్ట్స్ అన్నీ కూడా ఇరిగిపోయి ఉన్నాయని తను ప్రత్యక్ష సాక్షి మేడం వెళ్ళారు, చూశారు. ఆ పిల్ల పరిస్థితి అంత ఇంత మూటలాగా ఉందండి ఆ బిడ్డ. సరే,
అది మరి అంటే ఇక ఆవేదన. సో దీని మీద ప్రభుత్వం కూడా ఒక మంచి అంటే దానికి సత్వరం దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.